పెద్దపల్లి జిల్లా మంత్రిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుందని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. మంత్రి అంబేద్కర్ చౌరస్తా వద్ద నాయకులు కార్యకర్తలు రహదారిపై బతుకమ్మ ఆడి తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు. ఈ పథకాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ గతంలో కేసీఆర్ నిరుపేద కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మొదట 51,000తో ఈ పథకాన్ని ప్రారంభించి ఆ తర్వాత దానిని 1,116 వరకు పెంచాలని గుర్తు చేశారు. హైకోర్టులో సరైన కౌంటర్ దాఖలు చేసి పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పేదల సంక్షేమ పథకాలపై రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే తమ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. కేటీఆర్ గారి పిలుపు మేరకు మంత్రి నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను మరి క్యాన్సిల్ చేసేయడానికి కోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రను ప్రజలకు తెలియజేయడానికి, ప్రజలకు ఈ పథకాలను అమలు చేయించే దిశగా పోరాటం చేయడానికి ఇక్కడికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మహిళా మనులందరూ కూడా రావడం జరిగింది. వారికి బీఆర్ఎస్ పార్టీ మేమంతా కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా 420 హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత అమలు చేయడం దేవుడెరుగు. ఉన్న పథకాలను తీసేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నటువంటి తీరుకు నిరసనగా మరి మన దేశంలో అన్న వస్త్రం కావాలని పోతే ఉన్న వస్త్రం గుంజుకున్నట్టుగా దుద్దిల శ్రీధర్